when coming to this కొడాలి నాని ఈ కొడాలి నాని ముంబైకి వెళ్ళిపోయాడు ఏకంగా 12 గంటలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది వంశీనితో పాటు ఇంతమంది అటెండర్ లేవరో కెప్టెన్ అభిషేక్ రావు నాని ఐమ్ సారీ చూసారా ఎప్పుడు మనం చదువుతున్నా నాకు వంశీ నాని కన్ఫ్యూజన్ వస్తానే ఉంటుంది ఇంత దరిద్రంగా ఒకే రకంగా జనాలు ఏడ్చిపుచ్చు తింటాం అవసరమా మీ ఇద్దరం ఫ్రెండ్స్ అని తిరిగి ఓ బుధాల మీద చేతులు వేసుకుని సంకల్ లెక్కలు తిరిగితే మీ పేర్లు కూడా మర్చిపోయి జనాలు పిలుస్తున్నారు చివరికి కర్మ రాష్ట్రానికి పట్టింది కెప్టెన్ అభిషేక్ రావు అంటే కెప్టెన్ భార్గవ్ ఎరం ఓకే ఫైన్ కేఎస్ వెంకటేశ్వరరావు అంటే వంశీ అనండి నాని అని ముద్దు అసలు నీకు ముద్దు పేరు అవసరమా నేను చూస్తే ఎవరైనా ముద్దు పేరుతో పిలవాలనిపిస్తా వెంకటేశ్వరరావుని పిలిపించుకోవచ్చుగా పేరు బాగానే ఉందిగా నీకు నాని అంటే మళ్ళీ నాని ఇదంతా కాకుండా కొడాలి అనుపమ కొడాలి నాగేశ్వరరావు ఎన్ఎస్ రెడ్డి శివకుమార్ ఆరికపూడి ప్రియాంక ఫెర్నాండెస్ వెరైటీగా ఉన్నారు ఇవిడ ఆకాంక్ష చోప్రా శ్రీమతి రాజలక్ష్మి కోనేరు డాక్టర్లు ఉంటారు ఫైన్ ఏ ఎయిర్పోర్ట్ నీకు ఒక ప్రైవేట్ జెట్ బేగంపేట నుంచి టేక్ ఆఫ్ నీకు వెళ్ళటానికి ప్రైవేట్ జెట్ మాలాంటి వాళ్ళని కొడితేనేమో వైద్య శిబిరానికి వెళ్ళటానికి డబ్బులు లేని పరిస్థితి ఒకవేళ మీలాంటి వాళ్ళు సో కాల్డ్ నీ కింద గుడివాడో లేకపోతే వంశీ కింద గన్నవారో మిగతా నియోజకవర్గాల్లో పని ఉన్న జనాలు మీరు కొట్టే దెబ్బలకి నడువు నొప్పులు వచ్చినా ప్రాణాలు పోయినా గుండెపోట్లు వచ్చినా ఏం ఏడ్చినా డబ్బులు కూడా లేని పరిస్థితి నీకు మాత్రం ప్రైవేట్ జెట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి దానం ఇచ్చారు ఎవరన్నా ఇదివరకు నువ్వు బాండ్ ఇచ్చా సంపాదించేంత బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నాయా క్యాష్ లో నడిపి ఆంధ్రప్రదేశ్ చెడగొట్టినప్పుడు డబ్బులు వచ్చినాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో సో కాల్డ్ ఉపాధి హామీ పథకం కింద తీసుకున్న డబ్బులు ఉన్నాయా నీకు లేకపోతే ఇంకో డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాను ఏం కంగారు పడకు ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఐటీ ఆఫీసర్లు వాళ్ళు పొంద వాళ్ళు ఏం చేస్తారు మన్ని నువ్వు చచ్చిపోయావు నామరూపాలు లేకుండా చేస్తారు కానీ డబ్బులు నాకే రావాలని చెప్పి ఉపాధి హామీ పథకం కింద ఎంతో మంది అకౌంట్లో డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేద్దామని ఐడియా ఇచ్చింది నీకు అలా వచ్చినాయి డబ్బులు నీకు ప్రైవేట్ జెట్టా నీతో ఒక టీమా మాలాంటి వాళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఎత్తుకోవాలా అంటే నీకు డిసీజ్ లో కూడా కంఫర్ట్ ఉండాలి మాలాంటి జనాలందరికీ డిసీజ్ వస్తే చచ్చిపోవాలి ఇలాంటి వాళ్ళ స్ట్రెస్ తో ఇదంతా కాకుండా నీకు గుండెపోటు వచ్చిన కారణాలు ఏంటని ఎవరు చెప్పట్లా నాకైతే అర్థం కావట్లా నాలాంటి చాలా మంది కామన్ ఓటర్స్ కి అసలు నీ గుండెకి ఏమైందో అర్థం కావట్లేదు వంశీ నాని చూసారా ఐఎమ్ వెరీ సారీ అండి మీరు ఇంకొకసారి షో చేయాలని చెప్పి మనం ఎప్పుడైనా డిస్కషన్ పిలిచినప్పుడు ఈ వంశీ నాని కలిపి పెట్టకండి ఈ కౌల పిల్లలిద్దరిని చూసి నా వల్ల కావట్లేదు వంశన్న నాన్న రాష్ట్రం అంతా ఏగారు కదా ఈ స్థితి కల్పించాడు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు నీ గుండెపోటు రావడానికి ఇంకా అదృష్టవంతుడు హాస్పిటల్లోనూ నేను P4 స్టార్ట్ అయింది P4 లెక్క ప్రతి ఒక్కడు పైకి వెళ్ళిపోతాడు ప్రతి ఒక్కడు స్టార్ట్అప్ అయిపోతాడు ప్రతి ఒక్కడు రిచ్ అయిపోతాడు ఆంధ్రప్రదేశ్లో అది చూసి గుండెపోటు ఎంత వస్తుందో ఒక్క నిమిషం అండి యు బీయింగ్ ఎ హిందూ నువ్వన్న మాటలు మళ్ళీ ఇంకొకసారి ప్లే చేస్తున్నందుకు కూడా ఏ దేవుడు నిన్ను కాపాడుతాడో ఏంటో నాకే అర్థం కావట్లేదు లెట్ us look into it ఆంజనేయ స్వామి చెయ్యరు పడితే ఆంజనేయ స్వామికి పోయేదేమి లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది దానివల్ల దేవుడికి పోయేదేమి లేదు ఎవరికి ఏం పోయలేదు కానీ నీకు మాత్రం ప్రైవేట్ జెట్లు తిరిగే అంత డబ్బులు ఉంటాయి నీ మెడలో ఈ రుద్రాక్ష ఎందుకు ఏ నమ్మకాన్ని నువ్వు చిహ్నంగా చూపిస్తున్నావు ఇవన్నీ వేసుకుని నీకు కుంకుమ బొట్లు ఎందుకు చేతి నిండా రుద్రాక్ష దారులు కట్టుకుని తిరుగుతూ ఉంటావు ఏం చూపించడానికి అన్ని వేసుకుని తిరిగి దేవుళ్ళ గురించి ఇలా మాట్లాడిపోయేదే లేదు మిద్దులు కట్టే లెక్కన ఇల్లో ఉన్న దేవుళ్ళు మనం దేవుడి కింద భావిస్తాం దేవుడికి పర్యవచనం ఇంకేం చెప్పాలి నాకు తెలియదు నీలాంటి వాళ్ళకి నాకైతే తెలియదు నీలాంటి వాళ్ళకి ఎలా నేర్పించాలో దైవభక్తి అనేది పుట్టుకతో రావాలి పుట్టుకతో వచ్చినా నీకు నువ్వు విన్నేసుకుని తిరుగుతాడు రుద్రాక్షలు ఎన్ని ఉంటాయి ఇతని మెడలో చేతులు కూడా చేతికి నలతాళ్ళు రుద్రాక్షలు ఉంటాయండి ఇవన్నీ వేసుకుని తిరిగి మొహాన్ని ఇంత పెద్ద కుంకుమ బొట్టు తిరుగుతావు హిందూవి నువ్వు చెప్పావు దేవుడు కాపాడతాడు ఈరోజు నేను వచ్చి సాక్షాత్ ఆయనే గుళ్ళో ఉన్న దేవుడు లింగాన్ని ఎత్తుపోయిన సంస్థను ఏం పోయింది పోతే పోయింది మిద్దెలు కట్టుకుంటావా అని నేర్పించిన ప్రభుత్వంలో నువ్వు ఒక గణకారుడి నువ్వు అన్న మాటలు ఇవి నీకొచ్చి దైవ ప్రార్థనలు ఎవరైనా చేస్తారా లేకపోతే దేవుడు నిన్ను కాపాడతాడా నాని చెప్పు